మంచు ఫ్యామిలీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వీరిలో మంచు మనోజ్ తీరే వేరు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి ఎప్పుడూ తమ మాటలతో చేష్టలతో నెటిజన్లతో ట్రోలింగ్ చేయించుకుంటూ ఉంటారు. కానీ మంచు మనోజ్ వివాదాలకు దూరంగా ఉండడమే కాదు, అందరికీ ఆదర్శంగా ఉంటారు. మనోజ్ 2015లో తన గర్ల్ ఫ్రెండ్ ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ 2017లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డివోర్స్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత 2023లో భూమా మౌనికా రెడ్డిని మ్యారేజ్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ భూమా మౌనికా రెడ్డిది కూడా సెకండ్ మ్యారేజే. బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డితో మౌనిక మ్యారేజ్ జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. విచిత్రంగా ఆ పెళ్లికి మంచు మనోజ్ కూడా హాజరయ్యాడు. ఆ తర్వాత గణేష్ రెడ్డికి మౌనికా రెడ్డికి డివోర్స్ అయింది. కొంతకాలం తర్వాత 2023లో మనోజ్ మౌనిక మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు విష్ణుకు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. మరోవైపు మనోజ్ మౌనిక కుమారుడిపై చూపించే ఎఫెక్షన్కి అందరూ ఫిదా అయ్యారు. నెటిజన్లు మనోజ్పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ మంచు ఫ్యామిలీలో మిగిలిన వారి తీరే వేరు. మంచు మోహన్ బాబును మెగా ఫ్యామిలీ హ్యాటర్గా చూస్తారు చిరంజీవి అభిమానులు. తెలుగు చిత్ర పరిశ్రమ వజ్రోత్సవంలో సెలబ్రిటీ లెజెండరీ అంటూ చిరంజీవి మీద మోహన్ బాబు చేసిన కామెంట్స్ అప్పట్లో పెను సంచలనానికి దారితీశాయి. యు ఆర్ నాట్ ఎ లెజెండ్, నిన్ను లెజెండ్ కాదు, నిన్ను ఒక సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నావు అని అన్నారు. ఎస్, ఐ విల్ ఆస్క్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఫర్ వన్ బడీ, ఒక్కరిది కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఒక్కరిది కాదు, అందరిది. మీరందరూ ఆశీర్వదిస్తేనే ఈ పొజిషన్కి వచ్చాం. సహజంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిరంజీవికి ఆ మాటలు చాలా బాధ తెప్పించాయి. మోహన్ బాబు మాటలు ఎంత బాధ పెట్టినా ఓర్పుతో చాలా కంట్రోల్గా సమాధానం ఇచ్చారు చిరంజీవి. తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కడ. ఒక్కొక్కరు ఏదైనా మాట్లాడాలంటే కనుక గంటల తరబడి మాట్లాడగలరు. ఒకళ్ళొకరు తప్పు పట్టడం కాదు మనకు కావాల్సింది. ఒకళ్ళొకరు కలిసిపోయి మేమంతా ఒక్కటి అది చాడు చెప్పులాగా ఉండాలి. కానీ అన్న చిరంజీవిని ఒక్క మాట అంటే తట్టుకోలేని తమ్ముడు పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో తమ్ముడు మోహన్ బాబు అంటూ చురకలండించారు. ఇందాక మన తమ్ముడు మోహన్ బాబు గారు అన్నట్టుగా నాకు తమ్ముడు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. మోహన్ బాబు చెప్పింది చాలా వరకు నిజం. అది కాకుండా ఆయనకు తెలియంది ఏంటంటే చిరంజీవి గారు ఎప్పుడు ఎవరిని మనసులో కూడా ఆయనకి ఎంతైనా మీరు హాని చేయండి, మీరు ఆయన ఎంతైనా తిట్టండి, మీరు ఏదైనా చేయండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఆ తర్వాత చాలా కాలం పాటు వీరిద్దరి మధ్య వివాదం నడిచింది. ఆ తర్వాత అంతా కూల్ అయిపోయింది. సహజంగా తనపై ఎంత కుట్ర చేసినా, కడుపులో ఎంత కుళ్ళు పెట్టుకున్నా లైట్ తీసుకుని కలిసిపోయే చిరంజీవి ఈ ఇష్యూను వదిలేసి మోహన్ బాబు ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా మాట్లాడడం, ఆలింగనం చేసుకోవడం మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇక మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. ఆ ఎన్నికల్లో ప్రకాష్ రాజును ఓడించినప్పటికీ విష్ణు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక మంచు లక్ష్మి తీరే వేరు. తన మాటలతో, తన భాషతో, తన ప్రొనౌన్సియేషన్తో తరచూ ట్రోలింగ్కి గురవుతూ ఉంటారు. Some I've been very impressed. Some unanswered questions. Some I want to నిలదీసిఫై. Some I want to నిలదీసిఫై. నెటిజన్లు ఏమనుకున్నా తగ్గేదేలే అంటూ ఉంటారు మంచు లక్ష్మి. ఇప్పుడు మళ్ళీ మంచు ఫ్యామిలీ వార్తల్లోకి ఎక్కింది. వీరి ఫ్యామిలీలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయనే వార్త ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కానీ రీసెంట్గా మోహన్ బాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పహాడీ షరీఫ్ పరిధిలోని మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతోన్న క్రమంలో స్కూలుకు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్ బాబు అనుచరులు వినయ్, ఇతర బౌన్సర్లు మనోజ్ పైన, ఆయన భార్య మౌనికా రెడ్డి పైన దాడికి పాల్పడి గాయపరిచినట్లు, గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలిసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. డయల్ 100కు కాల్ వచ్చింది కానీ వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతూ ఉన్నారు. మరోవైపు కాలుకు గాయమైన మంచు మనోజ్ తన భార్య మౌనికాతో కలిసి బంజారాహిల్స్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు వచ్చారు. తండ్రితో జరిగిన గొడవ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మనోజ్ గానీ మౌనిక గానీ మాట్లాడడానికి నిరాకరించారు. మనోజ్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో డిశ్చార్జ్ అయ్యారు. మనోజ్ ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు ఉండడంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాలు, మెడ
భాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారని సమాచారం. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలని సూచించగా సోమవారం మరోసారి ఆసుపత్రికి వస్తానని మనోజ్ డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఇదంతా అబద్ధం, మీడియా కల్పితం అంటూ కొట్టిపారేస్తూ ఉన్నారు మోహన్ బాబు. ఆస్తుల పంపకాల్లో తమ ఇంట్లో గొడవలు జరిగాయని, మనోజ్పై దాడి జరిగిందని మీడియాలో వస్తోన్న వార్తల్ని ఆయన ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు తేల్చి చెప్పేశారు. కానీ మనోజ్ కాలికి ఎందుకు గాయమైందో, ఎందుకు హాస్పిటల్కి రావాల్సి వచ్చిందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నిప్పు లేకుండా పొగ రాదు అనేది వాస్తవం. ఏదో జరిగిందనేది నిజం. కానీ ఆ నిజం ఏంటనేది మనోజ్ కానీ మౌనిక కానీ నోరు విప్పితేనే తెలిసేది. ఈ ఇష్యూను భూమా ఫ్యామిలీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా సమాచారం. ఎందుకంటే భూమా అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. దానికి మించి భూమా ఫ్యామిలీకి ఆర్థిక అంగబలం ఉందనేది అందరికీ తెలిసిన విషయం. మరోవైపు చిత్ర పరిశ్రమలో ఏ చిన్న వివాదమైనా చిలికి చిలికి గాలివానగా మారుతుంది కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టడానికి రంగంలోకి దిగే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి పెద్దన్న పాత్ర వహించి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు కామన్. కానీ సెలబ్రిటీల ఇళ్లల్లో ఇలాంటివి జరిగితే మాత్రం ఇష్యూని చిలవలు పలవలుగా చేసి రచ్చ చేస్తూ ఉంటారు.